హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ విజ్జులు. ఇవాల్టి మన వీడియో వచ్చేసి బీట్రూట్తో తాలింపు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా బీట్రూట్ను తొక్క తీసి ఒలిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాండ్లీ పెట్టుకొని వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి దూరగా వేయించుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను కూడా వేసి అందులో కాస్త పసుపు, తగినంత ఉప్పును వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా వేగిన తర్వాత ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. మళ్ళీ ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఈ విధంగా 2-3 సార్లు మూత పెట్టి తీస్తూ ఉండాలండి. మూత పెట్టిన ప్రతిసారి మన మంటను మాత్రం తక్కువలోనే పెట్టుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూనే ఫ్రై చేసేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి తొందరగా, లోపల పచ్చిగా అలాగే ఉంటుందండి. ఈ విధంగా 2-3 సార్లు మూతను పెట్టుకుంటూ తీసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో తాలింపు పొడి, పప్పుల పొడి చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి. ఇంతేనండి బీట్రూట్ తాలింపు రెసిపీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.